హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చిన్న ఉల్లిగడ్డలతో గుత్తి కాకరకాయ కారం చేస్తున్నానండి. ఇది మా నానమ్మ చేసేది. మా నానమ్మ చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను. ఇవి చిన్నవి కాబట్టి ఉల్లిగడ్డలు కొంచెం లేట్ పడుతుంది పొట్టు ఒలుచుకోవడానికి. పొట్టు తీసి శుభ్రంగా కడిగైతే పక్కన పెట్టుకున్నాను. కాకరకాయలు కూడా శుభ్రంగా కడిగి మధ్యకు చీల్చి వాటిలో ఉన్న గింజలు తీసేస్తున్నాను. కొంచెం ఉప్పు, పసుపు వేసి కాకరకాయలు ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి రోట్లో దంచుకుందాము. పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు కూడా వేయాలి. మిక్సీ పట్టే కంటే రోట్లో దంచి చేస్తేనే ఈ పచ్చడి బాగుంటుంది. కడిగి పెట్టుకున్న చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసి దంచుతున్నాను. ఇవన్నీ నలిగిపోయాయి, పక్కకి తీసుకుందాం. ఇవి దంచేసరికి కాకరకాయలు కూడా ఉడికాయి. ఇంతకుముందు నేను వంట చేస్తుంటే వంట మాత్రమే చేస్తూ వంటగదిలోనే ఉండేదాన్ని. కానీ అలా కాకుండా బయట ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం ఇలాంటి పనులు కూడా చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది. మన పచ్చడికి సరిపడా ఆయిల్ వేసి ఈ కాకరకాయలు కొంచెం లైట్ ఫ్రై చేయాలి. డైరెక్ట్‌గా ఫ్రై చేసి కాకరకాయ పచ్చడి చేసామంటే కాకరకాయలు గట్టిగా అయిపోతాయి. అందుకే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే కాకరకాయలు సాఫ్ట్‌గా ఉంటాయి. కాకరకాయలైతే ఫ్రై అయ్యాయి కదా! పక్కకి తీసుకుందాం.
కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్‌లోనే పోపు దినుసులు కూడా వేసుకుందాం. పోపు గూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పచ్చడిని ఈ ఆయిల్‌లో వేసుకుందాం. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ పచ్చడిని. ఉల్లిగడ్డ పచ్చడిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి అందులో ఆ పచ్చడిని స్టఫ్ చేయాలి. ఇలా పచ్చడి స్టఫ్ చేసిన తర్వాత సిమ్‌లో పెట్టి గ్యాస్ ఒక 5 నిమిషాలు ఉంచాలి. అలా ఉంచితే మన గుత్తి కాకరకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరైతే ఈ కాకరకాయ పచ్చడికి ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.